లక్షల వీసాలు రద్దయినాయట. 2 lakhs B1 B2 పర్యాటక వ్యాపార వీసాలు రద్దు చేసేందుకు ట్రంప్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నదట. 2016-26 మధ్యకాలంలో వీసాలు పొంది ఆశ్రయం పొందిన వారిపైన ఈ ప్రభావం పడుతుందట. 2016 to 26 మధ్యలో ఎవరైతే ఈ B1 B2 టూరిజం అండ్ వ్యాపార వీసాలు పొంది అక్కడ ఉంటున్నారో వాళ్ళందరి వీసాలు రద్దు కాబోతున్నాయట. సామూహిక వీసాల రద్దు అమెరికా చరిత్రలోనే తొలిసారి. మరి ఇందులో ఎవరు ఉంటారంటే మన ఇండియన్స్ కూడా మెజారిటీ ఇండియన్స్ ఉంటారు. సో ఇది పెద్ద నిర్ణయంగా కనబడుతున్నది. మరి ఇది ఇగో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సుమారు 2 లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార అండ్ టూరిజం వీసాలు B1 B2 వీసాలు రద్దు చేయడానికి సిద్ధమవుతున్నది. టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాల మీద తాత్కాలిక సందర్శకులుగా అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులు లక్ష్యంగా మరికొద్ది వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. 2016 నుంచి 2026 మధ్యకాలంలో B1 B2 వీసాలు పొందిన వారు ఈ చర్యల పరిధిలోకి రాబోతున్నారు. ఒకవేళ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలు ఒకేసారి రద్దు చేస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసా రద్దు చర్యగా ఇది నిలవబోతున్నది. వీసా తీసుకునే సమయంలో తాత్కాలికంగానే ఉంటామని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ చట్టాల్లోని వెసులుబాటులు వాడుకొని శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలి అని చూడడం, చట్టాలను పక్కదారి పట్టించడమే అని విదేశాంగ శాఖ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, స్టేట్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తున్నాయి. అయితే వీసాలు రద్దు చేసినంత మాత్రాన వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించే అవకాశం లేదని తెలుస్తోంది. విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారి వీసా హోదాను వేరే కేటగిరీలోకి మారుస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే జాతీయ భద్రతకు ముప్పుగా మారారంటూ గత 18 నెలల్లో 1,75,000 మంది వీసాలు రద్దు చేసిరట. ఈ 2 లక్షల అదనం. మరి ఏం జరుగుతుందో చూడాలి.